అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్ వీడియోస్‌లో ఈరోజు పడాల్ శ్రీను గారి కలెక్షన్ చూద్దాము. తన కలెక్షన్‌ని షేర్ చేశారు. ఎంత వాల్యూ ఉంటుందో చెప్పమన్నారు. శ్రీను గారు, మీ కలెక్షన్ బాగుంది. మీరు ఇంకా మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో శ్రీను గారి కలెక్షన్‌లో ఉండే కాయిన్స్ అండ్ నోట్స్ ప్రజెంట్ ఎంత వాల్యూ ఉంటాయో తెలుసుకుందాము. అదేవిధంగా మీరు కూడా మీ కలెక్షన్‌లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే వీడియోలో వచ్చే మెయిల్‌కి మీరు ఇదే విధంగా పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్‌తో నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ కాయిన్స్ వచ్చేసి ₹1 కాయిన్స్ అనమాట. ఇందులో ఫస్ట్ కాయిన్ కేర్ ఫర్ ద గర్ల్ చైల్డ్ కాయిన్, కమమరేటివ్ కాయిన్ ఇది. ఈ కాయిన్ నార్మల్గా యుఎన్సీ కండిషన్ అంటే మింట్ నుంచి కండిషన్ వచ్చి కాయిన్ బయటకు వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కండిషన్ కాయిన్ అయితే మ్యాక్సిమం ₹15 నుంచి ₹60 వరకు ఉంటుంది. బట్ ఈ కండిషన్ ఆఫ్ కాయిన్ వచ్చేసి అంత వాల్యూ ఉండదు. ₹10 ఉండేది కూడా చాలా చాలా ఎక్కువ. ఇందులో రేర్ వెరైటీ కూడా ఒకటి ఉంది. ఈ సేమ్ కాయిన్ అనమాట, కేర్ ఫర్ ది గర్ల్ చైల్డ్ కాయిన్లో. అందులో రీడెడ్ ఎడ్జ్ ఉంటుంది. సెక్యూరిటీ ఎడ్జ్ నార్మల్ కాయిన్స్కి ఉంటుంది. అదే కాయిన్ పైన రీడెడ్ ఎడ్జ్ గన ఉంటే అది రేర్ కేటగిరీలోకి వస్తుంది, హై వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ 1980 కాయిన్ అనమాట. ఇది మ్యాక్సిమం అంటే ఒక ₹20 నుంచి ₹30 వరకు ఉంటుంది. 1985 లండన్ మింట్ 1 కింద చిన్న డాట్ ఉంది కదా, అది లండన్ మింట్ అనమాట. ఇది ₹5 to ₹10 వరకు ఉంటుంది. అంటే ఈ కాపర్ నికెల్ కాయిన్స్ ప్రజెంట్ అయితే ఇంత వాల్యూ ఉన్నాయి. ఇంతకుముందు అయితే అంత వాల్యూ లేవన్నమాట. మేబీ ఇంకా ఎక్కొచ్చు, ఒకవేళ తగ్గొచ్చు చెప్పలేము. 1950 కాయిన్ మాత్రం ₹50 నుంచి ₹60 వరకు ఉంటుంది నార్మల్ వాల్యూ అయితే. బట్ ఈ కండిషన్ ఆఫ్ కాయిన్కి అయితే అసలు ఎక్స్ట్రా వాల్యూ అనేది ఏమీ ఉండదు. అంటే ఇక్కడ ఇలా నేను చెప్తున్నాను అనేసి తప్పుగా అనుకోకండి. కండిషన్ బేస్ చేసుకుని వాల్యూ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి ₹5 పెద్ద కాయిన్, ఇందిరాగాంధీ గారి కాయిన్. ఈ కాయిన్ ఇంతకు ముందు అయితే ₹30 నుంచి ₹40 మధ్యలో ఉంది దీని వాల్యూ. బట్ ప్రజెంట్ మాత్రం ₹50 నుంచి ₹60 వరకు ఉంది. ₹60 అనేది యుఎన్సీ కండిషన్ అయితే. నెక్స్ట్ కాయిన్ వచ్చేసి దీంట్లోనే మదర్స్ హెల్త్, చైల్డ్ హెల్త్ అనమాట. ఈ కాయిన్స్ కూడా బాంబే, హైదరాబాద్, నోయిడా 3 మినిట్స్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. బాంబే, హైదరాబాద్ కాయిన్స్ తీసుకుంటే ఇవి కూడా ₹50 నుంచి ₹60 వరకు ఉన్నాయి. నోయిడా మింట్ కాయిన్ అనుకోండి, ఇంకొక ₹20 ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ₹5 కాయిన్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఈ ₹5 కాయిన్స్, కాపర్ నికెల్ కాయిన్స్ అన్నీ కూడా ₹30 నుంచి ₹40 ఇంతకుముందు ఉండేవి. కాకపోతే ప్రజెంట్ మాత్రం ₹50 నుంచి ₹60 వరకు కొన్ని కాయిన్స్ కండిషన్ బేస్ చేసుకొని వాటి వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెయింట్ అల్ఫాన్సా కాయిన్. ఇది కూడా ₹20 నుంచి ₹25 వరకు ఉంటుంది. నెక్స్ట్ 50th యానివర్సరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఈ కాయిన్ కూడా వచ్చేసి ప్రజెంట్ మాత్రం ఇది కూడా ₹30 నుంచి ₹50 వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి ₹2 అండ్ ₹1 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాయిన్స్ అనమాట. ప్రజెంట్ అయితే వీటికి అంత ఎక్కువ వాల్యూ లేదు. ₹3 నుంచి ₹5 వరకు వీటి వాల్యూ ఉంది, అంతకుమించి లేదు. ఇవి కొనాల్సిన అవసరం కూడా లేదు. మీరు డైలీ చిల్లర కానీ చేతికి వస్తూ ఉందంటే షాప్స్లో నుంచి ఆటోమేటిక్గా మీకు ఇవైతే కలెక్షన్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ గాంధీ గారి 20 పైసా కాయిన్ అనమాట. ఇది కూడా ₹30 వరకు దీని వాల్యూ ఉంది. కొన్ని ఫారెన్ కాయిన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేను స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే వాటిలో ఏవి రేరు ఏవి నార్మల్ అనేది నాకు పెద్ద ఐడియా లేదు కాబట్టి వాటి గురించి నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ నోట్స్ విషయానికి వస్తే ₹50 నోటు సి రంగరాజన్ గారి సిగ్నేచర్ ఉండేది. ఈ నోట్ వచ్చేసి బి ఇన్సెట్ ఉండే నోట్ అనమాట. ఈ నోట్స్ యుఎన్సీ కండిషన్ అంటే కొత్తదిగా ఉండి ఎటువంటి మరకలు లేకుండా ఒక్కసారి కూడా ఫోల్డ్ చేయకుండా ఉండే ఆ కండిషన్ ఆఫ్ నోట్ అయితే మ్యాక్సిమం ₹100 వరకు ఉంటుంది. బట్ ఈ కండిషన్ ఆఫ్ నోట్ అయితే అంత వాల్యూ ఉండదు. నెక్స్ట్ ₹5 నోట్స్ వచ్చేసి డి సుబ్బారావు గారి సిగ్నేచర్ ఉండే నోట్స్ అనమాట. ఇది ప్లెయిన్ ఇన్సెట్ ఉంది. అదేవిధంగా ఈ ఇన్సెట్, తర్వాత ఆర్ ఇన్సెట్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ నోట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ₹10 to ₹15 వరకు ఉంటాయి. ఆర్ ఇన్సెట్ మాత్రం ఉంటే ఒక ₹5 ఎక్స్ట్రా ఉంటే ఉండొచ్చు, అంతకు మించిన ఎక్కువ వాల్యూ అనేది ఉండదు. నెక్స్ట్ ₹10 ఎస్ వెంకట్రామన్ గారి సిగ్నేచర్ ఉండే నోట్ అనమాట. ఇవన్నీ కూడా మ్యాక్సిమం అంటే ఒక ₹20 నుంచి ₹30 వరకు ఉంటాయి. అంటే యుఎన్సీ కండిషన్ అయితేనే ఇప్పుడు నేను చెప్పిన వాల్యూ ఉంటాయి, లేదంటే అంత వాల్యూ ఉండవు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ అన్నీ కూడా మనం ఎక్కడన్నా కొనాలి అనుకున్నప్పుడు ఈ వాల్యూస్ ఉంటాయి. అదే మన దగ్గర నుంచి ఎవరైనా బయ్యర్ కొనాలి అనుకున్నారనుకుంటే డీలర్స్ అయితే మాత్రం చాలా తక్కువకే తీసుకుంటారు. లేదా మీకు తెలిసిన కాయిన్ కలెక్టర్స్ అయితే కొంచెం ఇప్పుడు నేను చెప్పిన వాల్యూ ఇచ్చి కూడా సమ్టైమ్స్ తీసుకోవచ్చు. ఇది శ్రీను గారి కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ అనమాట. చెప్పాను కదా, మీకు కూడా మీ కలెక్షన్ వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే ఇదే విధంగా వీడియో చేస్తాను. వీడియో ఎలా అనిపించిందో మీకు ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. నచ్చితే లైక్ చేయండి, కానీ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.